లవ్ స్టోరీ చాలా బాగుంది. లవ్ స్టోరీ సినిమా ఓకే, అంతా ఫైట్ సీన్స్. ఒక డైరెక్టరు కొంచెం కథ బాగా రాసిండు ఈ సినిమాలో. మొత్తం ఓన్లీ ఒక స్టోరీ అంటే ఇప్పుడు డైరెక్టర్ ఎట్లా సినిమాలు తీస్తారో అట్లా తీసిండు. మొత్తం డైరెక్టర్ గురించే ఉన్నది సినిమా మొత్తం. బాగా హీరోయిన్ హీరోయిన్ కూడా ఫైట్ బాగానే ఉన్నది. హీరోయిన్ ఫైట్ ఓకే. ఇప్పుడు ఉన్న ట్రెండ్కి కలిసి తిరిగేందుకు అంటే కొందరు స్టూడెంట్స్ బెంగళూరు నుంచి హైదరాబాద్ చిన్న స్టోరీ ఒడిదుడుకులు ఉన్నాయి. ఇట్ ఇస్ నాట్ బాగా నచ్చింది ఏం లేదు. ఆ డైరెక్టర్ వస్తారా, డైరెక్షన్ అతను చెప్పేది నచ్చింది. హీఈస్ అప్కమింగ్ డైరెక్టర్ అండ్ హీఈస్ రియల్లీ గుడ్. టైప్ ఉన్నాడు. అతని టీత్ మంచిగా ఉన్నాయి. టీత్ నచ్చింది. గుట్కా తినేటోళ్ళు తినకుంటే ఆ టీత్ అయితే నచ్చుతుంది. దట్స్ కొత్త వాళ్ళు కదా, కాకపోతే స్టోరీ లైన్ ఎట్లా ఉంది? పర్టికులర్ గా అంటే కొంచెం బాగానే అన్న రుద్రాక్షం సినిమా మాత్రం ఇచ్చి పడేసినా. ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు హీరోలన్నా నిజంగా చెప్తున్నా. సినిమా చూస్తున్నా మాత్రం హార్ట్ టచింగ్ ఉందన్న. అంటే ప్రతి సీన్ చూసినా కూడా మనకు బోర్ అనేది కొట్టది. ప్రతి సీన్ మనం చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం. అంటే స్టూడెంట్స్ అసలు మేము చెప్పండి, కాలేజ్ స్టూడెంట్ మాత్రం సినిమా చూసినా మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారన్న. ఇప్పుడు ఈ సమ్మర్లో మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు ఆ సినిమా. స్టూడెంట్స్ మాత్రం చాలా బాగుంది. చిన్నోళ్ళు పెద్దోళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి సీన్ నువ్వు ఎక్కడ చూసినా నీకు బోర్ అనేది ఉంటుంది. ఒక్కొక్క సీన్ చూసినా మనకు అసలు ఈ సినిమా ఈ జనరేషన్ వచ్చిందంటే మనం అసలు నమ్మలేము. అసలు ఈ సీన్స్ చూస్తుంటే ప్రతి సీన్ మనం ఒక ఫైట్స్ కానీ, ఒక ఎలిమెంట్స్ కానీ, ఒక స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే ఇక్కడ ఈ సీన్ పెడితే ఇలా ఉంటుందా, ఈ సీన్ ఎక్కడ పెడితే బాగుంటుందా అంటే ఒక్కొక్క సీన్ చేయడం డైరెక్టర్ కూడా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే సెంటిమెంట్స్ కానీ, ఒక హీరో ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఒక సినిమా తీసిండు. ఒక హీరోయిన్స్ కూడా ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్ పెట్టిండు. హీరోయిన్ ఫైట్ చేస్తే మాత్రం తుమ్ము లేపేసింది అన్న. అసలు చెప్తున్నా మైండ్ బ్లో అయిపోయిందన్న. అసలు చెప్తున్నా హీరోయిన్ ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. అసలు ఆ సీన్స్ చూస్తూనే మాత్రం నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి హీరోయిన్స్కి. అసలు ఆ డైరెక్టర్ గారు హీరోయిన్తో పెట్టి ఫైట్స్ చేయించినట్టు మాటలు కాదన్న, ఇచ్చి పడేసింది. మెయిన్ చెప్పాలంటే డైరెక్టర్ హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే సినిమా మాత్రం రుద్రాక్ష పేరు ఎలా పెట్టిండో ఆ పేరు తగ్గట్టు కూడా ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు హీరోలు పెట్టి సినిమా కథ మొత్తం నడిపించుకుంటూ వచ్చిండు. ఎక్కడ నీకు బోర్ అనేది లేకుండా కూడా పెట్టిండు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజియం బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, చెప్తున్నాను స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ నువ్వు చూసినా కూడా ఎంజాయ్ చేస్తావు. ఇది ఇక్కడ అక్కడ బోర్ లేకుండా ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సమ్మర్లో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా దాకా తీసుకొచ్చింది స్థాయికి. చాలా బాగుంది. ఇంకా మంచిగా ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటా. సూపర్. ఎలా ఉంది రుద్రాక్షపురం? అన్న రుద్రాక్షపురం సినిమా అంటే నాకు చాలా బాగా నచ్చింది అన్న. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ, రొటీన్ స్టోరీ అనేది చెప్పను, వేరే లెవెల్ ఉందన్న. టైటిల్ చూసిన వెంటనే అట్రాక్టివ్ టైటిల్ లాగా అనిపించింది. అంటే అది ఒక ఊరు, ఆ ఊర్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఎలా జరుగుతుంది అని చెప్పి అవి కానీ, ఇంకా ఫైటింగ్ సీన్లు అన్న, ఏం ఫైటింగ్ సీన్లు అన్న, నిజంగా మామూలు ఫైటింగ్ సీన్లు కాదు. నాకు నిజంగా అబ్బాయి అయిందన్న, అమ్మాయి అయిందన్న, నిజంగా అమ్మాయి ఫైటింగ్ అయితే నిజంగా థియేటర్లో విజిల్స్ వేసిరన్న, అంత బాగా ఫైటింగ్ సీన్లు అనిపించింది. ఇది ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి మెసేజ్ ఉందన్న సినిమాలో. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అవన్నీ, ఆ లాస్ట్ క్లైమాక్స్ లో ఆ ఫైటింగ్ సీన్లు కానీ, ఇవి కానీ, అవన్నీ నిజంగా స్టోరీ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి మన సినిమా వాళ్ళకి, సినిమా చూసే సినిమా లవర్స్ కి వాళ్ళందరికీ కొంచెం కరెక్ట్ అయ్యే స్టోరీ అయితే అనిపించింది అన్న. నాకు చాలా అంటే చాలా బాగుంది. ఆ డైరెక్టర్ కూడా తీసే విధానం కానీ, అంటే కన్వే చేయాల్సిన మెసేజ్ అనేది చాలా మంచిగా కన్వే చేశారనమాట ఆడియన్స్ కి. నాకైతే అది అయితే అనిపించింది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇంకా ఫైటింగ్ సీన్స్ అయితే ఇరుగా తీసేసి ఫైటింగ్ సీన్ కానీ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్పాలన్న, పాటలు ఒక్కొక్క పాటలు మామూలుగా లేవన్న. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, నిజంగా హ్యాపీగా సాడ్గా అలా అయితే అలా అనిపించింది నాకైతే ఓవరాల్ గా సినిమా అనేది, రుద్రాక్షపురం సినిమా అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను లాస్ట్ కి ఏం చెప్తా అంటే, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికనో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడాలన్న రుద్రాక్షపురం. అంత బాగా ఎంజాయ్ చేస్తారన్న సమ్మర్ లో. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే రుద్రాక్షపురంలో మూవీ చూశానండి. చాలా సూపర్గా ఉంది. చిన్న కంటెంట్ అయినా పెద్ద కంటెంట్తో వచ్చారండి. ఒక బెంగళూరు నుంచి మన హైదరాబాద్కి ఆడిషన్స్ కోసం వస్తారు ముగ్గురు అమ్మాయిలు. ఆ కంటెంట్ మాత్రం మనకి సినిమా కంటెంట్ అనేది చాలా దగ్గర ఉంది. సినిమా కోసం చాలా బాగుంది. గాంధీ డైరెక్షన్లో చాలా సూపర్గా అనిపించింది అండి. అలాగే ఇందులో సురేష్ కొండే క్యారెక్టర్ మాత్రం, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, డైరెక్టర్గా స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ అనిపించకుండా మూవీ మాత్రం చాలా సూపర్ చేశారు. హీరోయిన్లు ముగ్గురు మంచి
చాలా సూపర్. సాంగ్స్ అయినా చాలా బాగున్నాయి. అలాగే హీరో గారైనా చాలా సూపర్గా. ఓవరాల్గా రుద్రాక్షపురంలో మూవీ మాత్రం చాలా సూపర్గా ఉందండి. అందరు చూడండి, మన సినిమాకి చాలా దగ్గర ఉంది. గాంధీ గారి డైరెక్షన్ మాత్రం చాలా సూపర్. అన్న ఇప్పుడే రుద్రాక్షపురం మూవీ చూసా, చాలా అంటే చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. అసలు మామూలు డైరెక్షన్ అయితే అల్టిమేట్ భయ్య. స్టోరీ మాత్రం డిఫరెంట్ షేక్ ఆడిచ్చింది. అసలు ఆ ఫైట్లు ఉంటాయి భయ్య, నిజంగా ఒక అమ్మాయి ఫైట్ చేస్తే ముగ్గురు అమ్మాయిలు ఉంటారు, ముగ్గురు అమ్మాయిలు ఒక అమ్మాయి ఉంటుంది. ఫైట్ అయితే ఇరగదీసింది. నిజంగా ఆ డైలాగ్ కూడా బాగుంది భయ్య. నిజంగా కనెక్ట్ అయిపోతారు అనమాట సెంటిమెంట్ గా. అంటే అబ్బాయిలు ఎక్కడ చూసినా కూడా మదర్ అంటే ఒక అమ్మాయిని చూసే ఒక బ్రెస్ట్ లేకపోతే ఇలా చూస్తారు కదా, అలాంటి అమ్మాయి ఒక డైలాగ్ కొడుతుంది. మీ అబ్బాయిలు ఎలాంటి వాళ్ళు, మీ తల్లికి మీ చెల్లికి అలాగే మీకు వాళ్ళకున్నట్టే మాకుంటుంది ఒక డైలాగ్ ఉంటుంది భయ్య. సూపర్ అసలు నిజంగా. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. అలాగే సురేష్ కొండేటి గారు అయితే అబ్బో మామూలు ఫైట్ కాదు అయితే, అది క్లైమాక్స్ అల్టిమేట్ భయ్య. ప్రతిదీ బాగుంది. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. మెయిన్ గా నాకు ఎక్కువ నచ్చింది అంటే సినిమా ఫైటింగ్ ఎలా ఉంది? అసలు అదే చెప్తాను కదా, ప్రతి ఒక్క ఫైట్ అనేది ఎక్కడ కూడా ఇంత రిమార్క్ లేకుండా ఉందంటే చాలా బాగుంది భయ్య. నిజంగా ఒకటి చెప్తా, రుద్రాక్షరపురం మూవీ మాత్రం డైరెక్షన్ సూపర్ భయ్య. అల్టిమేట్. అక్కడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఆర్టిస్టులతో ఎలా పిండుకోవాలి అంతకు మించి పిండుకుంటూ ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రం చాలా దగ్గరగా ఉంది సినిమా. సూపర్, నాకు బాగా నచ్చింది అన్న.